బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు మనుగోలు పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. చెరుకుముడి గ్రామానికి చెందిన 7 కొండలను పోలీసులు కొట్టి చంపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళనకు దిగారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 కొండలు భౌతికాయాన్ని పరిశీలించారు మాజీ మంత్రి కాకాని. 7 కొండలు భౌతికాయంపై గాయాలున్నాయంటున్నారు కాకాని. ఫోరెన్సిక్ టీం చేత పోస్ట్ మార్టం చేయించాలంటున్నారు ఆయన. మరోవైపు లాకప్లో మరణం కాదంటున్నారు ఎస్పీ అజిత. 7 కొండలతో పాటు ఒక ఇద్దరిని దొంగతనం కేసులో స్టేషన్కు పిలిచాము అనేది మాత్రం వాస్తవమే అంటూ ఉన్నారు ఎస్పీ అజిత. 7 కొండలను పోలీసులు కొట్టలేదంటున్నారు ఎస్పీ. చైన్ స్నాచింగ్ కేసులో 7 కొండలు రియాజ్ ప్రసాద్ నిందితులంటూ చెప్పుకొచ్చారు. 12వ తారీఖున స్టేషన్కు పిలిచి నోటీస్ ఇచ్చి వదిలేశామంటూ చెప్పుకొచ్చారు. ఇటు 13వ తేదీ వారు బయట ప్రాంతాల్లో తిరిగినట్లు, అంటే 13వ తేదీన లేకపోతే 13వ తారీఖున వాళ్ళు బయట ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ ఫుటేజ్లో ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఎస్పీ. పోలీసులు 7 కొండలను కొట్టారా లేదా అనేది పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఎస్పీ. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. నెల్లూరు మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. చెరుకుముడి గ్రామానికి చెందిన 7 కొండలను పోలీసులు కొట్టి చంపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళనకు దిగారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 కొండలు భౌతికాయాన్ని పరిశీలించారు మాజీ మంత్రి కాకాని. 7 కొండలు భౌతికాయంపై గాయాలున్నాయి అంటున్నారు ఆయన. ఫోరెన్సిక్ టీం చేత పోస్ట్ మార్టం చేయించాలంటున్నారు మాజీ మంత్రి. ఇంకోవైపు లాకప్ మరణం కాదు అంటున్నారు ఎస్పీ అజిత. అయితే 7 కొండలతో పాటు ఇంకా ఇద్దరిని దొంగతనం కేసులో స్టేషన్కు పిలిచింది వాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. 7 కొండలను పోలీసులు కొట్టలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే చైన్ స్నాచింగ్ కేసులో 7 కొండలు రియాజ్ ప్రసాద్ నిందితులంటూ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. 12వ తారీఖున స్టేషన్కు పిలిచి నోటీస్ ఇచ్చి వదిలేశామంటూ చెప్పుకొచ్చారు. 13వ తారీఖున వాళ్ళు బయట ప్రాంతాల్లో తిరిగినట్లు సీసీ ఫుటేజ్లో ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు 7 కొండలను కొట్టారా లేదా అనేది పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో అసలు ఇందుకు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి గయాజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాజ్, అసలు ఏం జరిగింది? ఎస్పీ ఏమంటూ ఉన్నారు? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఇంకా అక్కడ తన ఆందోళన కంటిన్యూ చేస్తూ ఉన్నారా? ప్రస్తుతము గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైటెన్షన్ ఏర్పడి ఉంది. ఎందుకంటే నిన్న 7 కొండలు చనిపోయిన తర్వాత గూడూరు ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ఉదయం నుంచి పోస్ట్ మార్టం జరగలేదు. అయితే ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. మృతదేహాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే మృతదేహం మీద గాయాలు ఉన్నాయి. అదేవిధంగా అతను ప్యాంటు షర్టుకు మొత్తము బురదతో నిండిపోయింది. ఎందుకంటే అతన్ని బురదల్లో పెళ్లాడ్చి కొట్టినట్టు కూడా ఇక్కడ కొన్ని ఆధారాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇరిగిపోయినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్తున్నారు. ప్రధానంగా పోలీసులు వేధింపుల వల్లే కొట్టడం వల్లే అతను చనిపోయాడు అనేది కూడా ప్రధానమైంది. అయితే ఈ మృతదేహాన్ని ఫోరెన్సిక్స్ నిపుణుల చేత పోస్ట్ మార్టం నిర్వహించాలి. అదేవిధంగా వీడియో ఆధ్వర్యంలో ఇది జరిపించాలి. అది ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక ఫోరెన్సిక్స్ నిపుణులను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా తిరుపతి ఎంపీ మొత్తం ఉదయం 11 గంటల నుంచి ఆసుపత్రి వద్ద ఇప్పుడు అక్కడే ఉన్నారు. అయితే ఆసుపత్రి వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. హై టెన్షన్ ఏర్పడి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారంటే మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరము మృతదేహాన్ని మనుబోలు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఆందోళన చేయాలని కూడా ప్రకటించడం జరిగింది. అయితే పోలీసులు దీన్ని కొంత ఆలస్యం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో. అయితే ఎస్పీ అజిత వేగంలో మాత్రం ఇది లాకప్ డెత్ కాదు. గత 5 రోజుల కిందట ఈ మోటార్ దొంగతనాలు పోతే 7 కొండలతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించింది వాస్తవమే. కానీ 7 కొండలకు కొట్టి పోలీసు కొట్టడం వల్లే అతను చనిపోయాడు అనేది అది కరెక్ట్ కాదని కూడా అజిత వేగంగా కొద్దిసేపటి కింద కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే
ఇక్కడ ప్రధానంగా 7 కొండలతో పాటు మరో ఇద్దరు దొంగలు అంటున్నారు కదా, వాళ్ళు నిన్నటి నుంచి పోలీసులు వాళ్ళని దాచిపెట్టారు, వాళ్ళని కూడా బయట పెట్టాలంటూ కూడా కాకాని గోవర్ధన్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే ఈ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒక హై టెన్షన్ అయితే ఏర్పడింది సచిన్. రైట్, ప్రస్తుతం అంటే ఎక్కడ మొదలైంది, ఎట్లా తెలుసు, అంటే ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయింది, మరి ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎట్లా, అంటే ఎలా తీసుకువెళ్తున్న సందర్భం ఉంది, ఎలా తెలుస్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇంకా గ్యాస్ సచిన్? ఇది సర్వేపల్లి నియోజకవర్గంలోకి మనుగోలు చెరుకుముడి గ్రామం వస్తుంది. చెరుకుముడికి చెందిన వ్యక్తి ఇతను 7 కొండలో అయితే ఇతను కూలి పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. అయితే గత 5 రోజుల కిందట 7 కొండలు అదే విధంగా మరో ఇద్దరు వ్యక్తులు ఈ మోటార్ దొంగతనాలు చేశారని వాళ్లకు పోలీసులు తీసుకుని పోవడం జరిగింది. అయితే పోలీసులు వాళ్ళకు 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి చిత్రహింసలు పెట్టి కొట్టారని కూడా ఈ 7 కొండల బంధువులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులు తీసుకు వెళ్ళిన తర్వాత కనీసము మేము 7 కొండల్ని ఈ దొంగతనం కేసులో తీసుకుని పోయి ఉన్నామని కూడా కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని కూడా వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే 7 కొండల్ని కాళ్ళు పైకి చేతులు తల కిందకు వేలాడి తీసి వచ్చారు అనేది కూడా వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళంతా గత ఈ సంఘటన జరిగిన వెంటనే అంటే ప్రధానముగా పోలీసులు 7 కొండలు అదే విధంగా మరో ఇద్దరు దొంగతనం చేశారనే ఆరోపణలు వచ్చాయో వాళ్ళిద్దరిని కొట్టిన తర్వాత మేము పిలిచినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి రావాలా అని కూడా చెప్పి వదిలేయడం జరిగింది. అయితే గత వాళ్ళని నిన్న ఉదయం పిలవడం జరిగింది. ఇద్దరు మాత్రం పోలీస్ స్టేషన్ రావడం, 7 కొండలు మాత్రం పోలీస్ స్టేషన్ రాకపోవడంతో పోలీసులు ఇతను ఊర్లో ఉంటే పక్కన వచ్చి బాగా మళ్ళీ తిరిగి కొట్టడం వల్లే అతను చనిపోయాడనేది అంటే 7 కొండలతో ఉండే ఇద్దరు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద పోలీసులు కొట్టడం వల్లే ఇతను చనిపోయాడనేది ఇలా వాదన. అయితే ఇలా బంధువులు మొత్తము వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డిని చెప్పుకోవడం, ఆ విధంగా వెంటనే వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం ఈ రోజు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఇది పోలీసుల వల్లే ఇది జరిగిందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది సత్యం. రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఇక్కడ ఒక్కసారిగా సంచలనంగా మారింది ఇష్యూ. నెల్లూరు మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చెరుకుముడి గ్రామానికి చెందిన 7 కొండలని పోలీసులు కొట్టి చంపారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళనకు దిగారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 7 కొండల భౌతికాన్ని పరిశీలించిన కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. 7 కొండల భౌతికాయంపై గాయాలున్నాయంటున్నారు కాకాని. ఫోరెన్సిక్ టీం చేత పోస్టుమార్టం చేయించాలంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కక్ష సాధింపులకి ఈరోజు బలి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి చెరుకుమూడి గ్రామవాసిని 7 కొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే
అది 100కి 3 లాకప్ డెత్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో పోలీస్ కర్కశానికి మరో వ్యక్తి బలయ్యాడు. మనబోలు చర్కమొడిలో ఒక దొంగతనం కేసు నేరం మోపి అతన్ని 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చివరికి ప్రాణం తీశారు. దాని మీద పోలీసులే చంపారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. దీని మీద ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. పోలీసు దీనికి సంబంధించిన ఎవరైతే ఏడుకొండల్ని హతమార్చారో ఆ పోలీస్ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాళ్ళ అక్క, ఏడుకొండల అక్క ఉంది. వాళ్ళతో ఆమెతో అసలు ఏం జరిగింది అనుకో సార్ నాకేం తెలియదు సార్. నా తమ్ముడిని శనివారం రోజు అరెస్ట్ చేశారని సార్. నా తమ్ముడు ఏ దొంగతనం చేయలేదు సార్. నా తమ్ముడి మీద దొంగతనం కేసు పంపి నా తమ్ముడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి నా తమ్ముడిని వాళ్ళ ఇష్ట ప్రకారం కొట్టారు సార్. మాకొక్క మాట కూడా చెప్పలేదు సార్. వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకుపోయిన వాళ్ళు చెప్పలేదు సార్. మా తమ్ముడిని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుని పోయినప్పుడు మీకు ఏమి చెప్పలేదు సార్. 5 రోజులు అయితే నిన్న నా తమ్ముడు చెప్పారు సార్, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు సార్. అప్పుడు దాకా ఎందుకు ఉండాలి సార్? వాళ్ళు జైలు కప్పు చెప్పొచ్చు కదా. నా తమ్ముడు తప్పు చేస్తే కోర్టు కప్పు చెప్పొచ్చు కదా. నా తమ్ముడు తప్పు చేస్తే మాకు చెప్పాలి కదా. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా తమ్ముడిని కొట్టి నా తమ్ముడు వాళ్ళంతా పోతే నా తమ్ముడు పోలీసు వర్షంలో పోలీసు చెప్పడము ఏదో పురుగుల మందు తాగారంటున్నారు సార్. నా తమ్ముడు లేదు సార్, పురుగుల మందు లేదు సార్. పోలీసు పదలకూరు వేసయ్య మునుబలు వేసయ్య ఇద్దరు రాకెట్ ఎక్కించారని సార్. నా తమ్ముడిని కాళ్ళ కిందకి చేతుల పైకి కట్టేసి నా తమ్ముడిని ఎట్ట కొట్టారు. ఏడు ఇచ్చేసి ఉన్నారు నా తమ్ముడిని. కార్లో ఎక్కించుకొని వస్తాడు, ఆడో మునుగుతున్నాడని కార్లో ఎక్కించుకొని వస్తా మధ్యలో కారు ఆపేసి వాళ్ళ ఇష్ట ప్రకారం కొట్టి స్టేషన్ కాడికి తీసుకొచ్చి శరీరం మొత్తం మీద బురద ఉంది అంటున్నారు. బురదలు ఈడ్చిడ్చి కొట్టారు సార్. ఆడ కొట్టి ఆడి నుంచి తీసుకొచ్చి కారు. అవును సార్, ఏమో పేరు సార్, కానిస్టేబుల్ మాధవ్ సార్. వాడు కారులో తీసుకొని వచ్చి వాడు ఫ్రెండ్స్ కూడా వచ్చి కొట్టి నా తమ్ముడిని వాళ్ళందరూ తీసుకొని వచ్చి వాళ్ళందరూ మధ్యలో కారు ఆపుకొని నా తమ్ముడిని అట్టు కొట్టి నా తమ్ముడిని ఎముక ఈర్చేసి నా తమ్ముడు చచ్చి కాడికి వచ్చి నీళ్లు చల్లారంట సార్. నీళ్లు చల్లినాడిని మళ్ళా లోపలికి తీసుకోపోయి 3 గంటలకు తమ్ముడు 6 గంటలకు తీసుకొచ్చారు. ఈ లోపల ఆడ పెట్టుకో ఉన్నారు మాకు తెలియదు. 3 గంటలకి స్టేషన్ కాడికి తీసుకొచ్చారు సార్. స్టేషన్ కాడి నుంచి నీళ్లు చల్లి నా తమ్ముడిని కార్లో నుంచి దిగలేకపోతే ఈడ్చుకొచ్చారంట సార్ లోపలికి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడ జాయిన్ చేసిన తర్వాత మాకు 6:30 గంట ఫోన్ వచ్చింది సార్. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే 5 రోజుల నుంచి పెట్టి 5 రోజుల కిందట వెళ్ళిపోయాడు. 5 రోజుల నుంచి మీకు ఇంటిమేషన్ ఏం ఎవరికి ఇవ్వలేదు సార్. పెట్టినోళ్ళు కేసు పెట్టినోళ్ళు మాకు చెప్పాలా, తీసుకుపోయిన పోలీసులు మాకు ఎవరికి కనీసం ఎవరికి కూడా చెప్పాలా. మాకు నా భార్యకి గాని బంధువులకు గాని ఎవరికి అసలు నిన్న చెప్పారు. చచ్చిపోయాడు, హాస్పిటల్ అడ్మిట్ చేరిన తర్వాత మాకు చెప్పారు సార్. మీరు వచ్చేటప్పటికి బతికున్నాడు? మాకు ఫోన్ చేశారు సార్. పలానా హాస్పిటల్లో ఏడుగుండల అంటే వాళ్ళు చెప్పలేదు సార్. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు సార్. ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని అడిగాను సార్. నేను అడిగితే దొంగతనం కేసు అని చెప్పారు సార్. కానీ నా తమ్ముడు చేయలేదు సార్. కావాలని నా తమ్ముడు మీద దొంగతనం కేసు. మీకు ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు ఏడుకొండలు అన్నారు. చనిపోయినాడా? ఏ విధంగా చెప్పారు సార్? ఏదో బాగలేదు చనిపోయారు చెప్పారు సార్. నా తమ్ముడు బాగలేకుండా లేదు సార్. నా తమ్ముడు వాళ్ళే కొట్టి నా తమ్ముడిని పురుగుల మందు తాగి తాగలేదు. మీకు ఎవరు చెప్పారు? పురుగుల మందు తాగారని ఏడంటుంటే విన్నాం సార్. మాకు ఎవరు చెప్పలేదు సార్. పురుగుల మందు తాగారని ఎవరో చెప్తే విన్నాం కానీ మేము వినలేదు సార్. అసలు ఎక్కడ దొంగతనం జరిగింది? చెరుకుముడిలోనే సార్. చెరుకుముడి. ఇప్పుడు తనతో పాటు 2 కూడా తీసుకుని పోయారు, 3. వాళ్ళు ఏమంటున్నారు?
వాళ్ళు ఏమంటున్నారు మాకు తెలియదు సార్, వాళ్ళని దాచిపెట్టేసి ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళు వాడు చెప్తానన్నారు సార్. రియాజ్ అనేవాడు మా ముందర కొట్టాడు, ఎట్టంటే అటు కొట్టారని వాళ్ళు చెప్తానంటే వాళ్ళని దాచిపెట్టేశారు సార్. ఏకాదావని 3 గంటలకు పోయి రియాజ్ని పట్టుకొచ్చి దాచిపెట్టేశారు సార్. వాళ్ళు ఎస్ఐ దాచిపెట్టేస్తున్నారు సార్. రియాజ్ కూడా రావాలి సార్. రియాజ్ వస్తేనే అన్ని నిజాలు బయటపడతాయి సార్. నా తమ్ముడిని ఎట్టెట్టు కొట్టారో అన్ని బయటపడతాయి సార్. రియాజ్ని దాచిపెట్టేస్తున్నారు సార్. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ మాకు న్యాయం జరగాలి సార్. ఎస్ఐకి తగిన శిక్ష పడాలా, మాధవ్ అనేవాడికి పడాలా. వాడు రమేష్ అనేవాడు బంగారు పోయినాడు, వాడు కూడా సార్, వాడు కానిస్టేబుల్ సార్. వాడు ఎట్టంటే అట్ట మాట్లాడు నా తమ్ముడిని అన్ని ఈర్చేయమని చెప్పినాడు అంట సార్. ఏడు ఈర్చేయినారు సార్. నా తమ్ముడికి నా తమ్ముడి చేతిలో ఇచ్చిండేటివి ఇచ్చేస్తున్నారు. నా తమ్ముడు ఇచ్చేసేంత ఏం చేయలేడు. ఇది పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఏంటంటే ఏడుకొండల మీద ఒక నింద వేశారు. ఆ నింద వేసి దొంగతనం నువ్వే చేశావంటూ అతన్ని అంటే విమానం ఎక్కిచ్చారంటే కాళ్ళు పైకి చేతులు కిందకు ఆ విధంగా వేలాడి తీసి చిత్రహింసలు పెట్టారు. అదే విధంగా భయపడి అతను ఊరవతల ఒక చెరువులో అక్కడ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి ఆ చెరువులో ఈడ్చి కొట్టారని కూడా చెప్తున్నారు. అయితే ఇతనితో పాటు మరో 2 ఉన్నారు. పోలీసులే వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెప్తారో అని వాళ్ళని కూడా మాయం చేసి ఉన్నారు. అయితే సంబంధిత పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలి, అదేవిధంగా ఏడుకొండల కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV, గూడూరు నుంచి. జులై ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్, చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తిని మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది. అక్యూస్ ని 3 అక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్. రియాజ్, ఏడుకొండలు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్ కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్ లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ అవర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్. బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ NS16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్ లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హి వాస్ బ్రాట్ డెడ్. సో whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now as we speak, team of doctors PMA conduct chestunnaru in Gudur hospital. So as complete ga fair lines lo investigation jarugutundi. Whatever allegations or complaints which the family gives, మేము అవన్నీ పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. విలేజెస్ ఉన్నారండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ విలేజెస్ ఉన్నారు. బాగా హైలైట్ చేశారు. అదేవిధంగా పోలీసులు సో వీఆర్ డూయింగ్ అన్ ఎంక్వైరీ అండి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో చేస్తాము. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్, హెరాస్మెంట్, అబైట్